హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే బర్డ్స్ నెస్ట్ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యాప్సికమ్, ఉడికించుకున్న బంగాళదుంపలు, చాట్ మసాలా, గరం మసాలా, కారం, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా కలుపుకొని ఇలా వేయించుకోవాలి. బాంబినోస్, సేమియా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. గరం మసాలా, కారం, చాట్ మసాలా, క్యారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట, కట్లెట్స్ లాగా. చూసారా, చక్కగా అలా మిక్స్ చేసుకొని కట్లెట్ లాగా చేసుకొని మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టాలి. ఎందుకంటే ఇది బర్డ్స్ నెస్ట్ కదా, సో నెస్ట్ లాగా ఉండాలి కాబట్టి అలా చేసుకోవాలి. ఆ నెస్ట్ని కార్న్ఫ్లోర్లో ముంచి చక్కగా మంచిగా అలాగ ముంచాలన్నమాట, మొత్తము కోటింగ్ అవ్వాలి. సో దాన్ని తీసి బాంబినోస్లో ఫుల్ కోటింగ్ చేయాలి. ఓకే, మొత్తం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. చూసారా, అది బర్డ్స్ నెస్ట్ అన్నమాట. చూస్తానికి అలాగే ఉంది కదా, సేమ్. సో ఇలాగ అన్ని కట్లెట్స్ లాగా చేసుకొని చక్కగా కార్న్ఫ్లోర్లో ముంచి బాంబినోస్ కోటింగ్ ఇచ్చి అప్లై చేసేసుకొని అలా చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన బర్డ్స్ నెస్ట్ అందులో వేయాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, చక్కగా అలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో. సో ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది, స్నాక్ ఐటెం లాగా. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా పెట్టవచ్చు వాళ్ళకి. ఇది అండి బర్డ్స్ నెస్ట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్